మీ డాక్టర్ ఎప్పుడైనా ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారా? అంటే ఏమిటి? హై రిస్క్ ప్రెగ్నెన్సీలో తల్లికి కానీ బిడ్డకి కానీ ఇద్దరిలో ఇష్యూస్ ఉండొచ్చు. తల్లికి ఉన్న ఇష్యూస్ ఎక్కువ వయసు ఉండటం, 35 దాటి వయసు ఉండటం, తల్లికి ముందే బ్లడ్ ప్రెషర్ ఉండటం, టైప్ 2 డయాబెటీస్ ఉండటం, ఎక్కువ బరువు ఉండటం, చాలా తక్కువ బరువు ఉండటం, RH నెగటివ్ ప్రెగ్నెన్సీ ఉండటం, ప్రీవియస్గా యూట్రస్లో ఏమైనా సర్జరీస్ అయి ఉండటం, మయోమెక్టమీ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ సెప్టల్ రిసెక్షన్స్ కానీ ఇవన్నీ ఉంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కేటగరైజ్ చేస్తాం. అదే బిడ్డలో చూస్తే బ్రీచ్ ప్రెజెంటేషన్ కానీ, తల లేకుండా ఎదురు కాలు ఉండటం, లేదా మాయ కిందకు ఉండటం, ఒకటి కాకుండా 2 ట్విన్ ప్రెగ్నెన్సీస్, ట్రిప్లెట్స్ ఉండటం, IVF ప్రెగ్నెన్సీతో కన్సీవ్ అవ్వటం, IUI ప్రెగ్నెన్సీస్తో కన్సీవ్ అవ్వటం, ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి వీటిని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తాము. అప్పుడు ఏం చేయాలి? రెగ్యులర్గా మానిటరింగ్ చేయించుకొని, రెగ్యులర్ ఫాలోఅప్స్ డాక్టర్స్ అడ్వైస్ చేసినట్టు చేయించుకుంటూ, స్కాన్స్ అనే టైంకి చేసుకుంటే సరిపోతుంది. ఈ డెలివరీస్ కోసం మీరు మంచి హాస్పిటల్ని ఎన్నుకోవటం అవసరం.